రైట్ ఇక రెండు తెలుగు రాష్ట్రాలను మద్యం మాఫియా నడిపిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ, ఏపీలో ఒకేసారి మద్యం ధరలు పెంచినట్లుగా మండిపడ్డారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికే మద్యం ధరలు పెంచడం తప్ప మరో మార్గం కనిపించలేదా అంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ప్రభుత్వము ఆదాయాలను పెంచాలంటే ఇక వీళ్ళకు మద్యం తప్ప ఏది కనబడుతుందని అనిపిస్తుంది. డిజిటల్ ఇళ్లను భయపెట్టియడము, మద్యం ధర పెంచడము. మరి అసెంబ్లీలో గతం మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేస్తామని అన్నారు. మరి అలా ఎన్ని బంద్ అయినా తెలియదు, ధరలు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటేసారి అనుకొని. అంటే ఇంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మద్యం మాఫియా నడిపిస్తూ ఉంది, రెండు రాష్ట్రాలను నడిపిస్తూ ఉంది. మొన్న రాహుల్ గాంధీ గారు వస్తారంటే నిజంగా వస్తారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి రివ్యూ చేసిపోతాడు, అన్ని అమలైనవని చెప్తున్నాడు కదా. మరి అన్ని అమలైనవే లేదా అని చెప్పి సడన్గా వచ్చి చూస్తాడనుకున్నాం, మళ్ళీ అర్ధాంతరంగా ఆగిపోయింది. మేము రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎలక్షన్లప్పుడు మీరు ఎక్కడెక్కడైతే మాట్లాడినరో ఆయా ప్రాంతాల మీద పర్యటించండి. మీరు యువకులు, మరి మీరు ఇచ్చిన హామీ నెరవేరుతున్నాయా లేదా? ప్రియాంక గాంధీ ఇచ్చిన మాట నిలబెడుతున్నా లేదా? స్కూటీలు వచ్చినాయా లేదా? రైతు బంధు వచ్చిందా లేదా? నిరుద్యోగ వృత్తి వస్తుందా లేదా? రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతున్నాయి? ప్రజలు ఏమనుకుంటారు? ఒక్కసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది.